ఫ్రెండ్స్ బాగా అందరు బాగుంటారు అనుకుంటున్నా. పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరు కలిపి ఈరోజు చోలియా ఆలుగడ్డ వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తున్నా. అంత బ్యాచిలర్ వాళ్ళకి ఇట్లా తొందరగా వండుకొని తినాలి, స్కూల్ పోయే వాళ్ళు కానీ ఇట్లా కాలేజ్లో పోయేట వాళ్ళు జాబ్ లో పోయేట తొందరగా వేసుకొని తినాలి అని అనుకుంటారు కాబట్టి సింపుల్ గా రైస్ రైస్ కడిగి పెట్టుకున్నాం. చోలియా ఉడకబెట్టి నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఇది ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్ని రెడీ పెట్టుకున్నాం. పొయ్యి కుట్టిస్తున్నాం. చూడండి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ తక్కువ అంటే తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే తక్కువ వేసుకోండి ఆయిల్. సాజీరా, ఇలాచి, చెక్క లేదు, చెక్క చూపించలేదని అనుకోకుండా చెక్క లేదు. ఇట్లా దంచి వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇట్లా దంచి వేసి కచ్చిపిచ్చి దంచి వేసుకుంటాం కదా, టేస్ట్ బాగా వస్తుంది. ఎందుకంటే అత్తడి వాసన అలాగే ఉట్టి వేసుకుంటే టేస్ట్ వేసుకుంటుంది ఆగిపోయింది. తర్వాత నెక్స్ట్ కొంచెం కలిమాకు వేసుకొని కొంచెం ఇది ఆలుగడ్డ ఉడకబెట్టుకోలేదు కాబట్టి కొంచెం నూనెలో మగ్గితే టేస్ట్ మంచిగా వస్తుంది. కొంచెం నూనెలో మగ్గాలి. కూర అంటే ఉట్టి పెట్టుకుంటే కాదు, చెక్క కూర కావాలి అనేది ఏమి లేదు. పెరుగుంటే తుని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఎందుకంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట. ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఉప్పు కొడుతుంది. ఒక్క నిమిషం మగ్గినాక శనగలు వేసుకొని నూనెలో అలగంతాయి వేసుకోవచ్చు. పసుపు వేసుకున్నాం కొంచెం, ఎందుకంటే కొంచెం పసుపు వాసన అవ్వదు. ముందే గిన్నె వేసుకుంటే పచ్చి వాసన అంతా పోతుంది. బగారాకు కూడా వేసుకోవచ్చు. అట్లని మన దగ్గర లేదు కాబట్టి నేను వేస్తలేదు. బగారాకు వేస్తుంది అని అనుకోకండి, దగ్గర లేదు కాబట్టి వేసుకున్నాం. చాలా ఎక్కువ అవసరం లేదు, సగం వేసుకుంటే కాదు. ఒక పెద్ద స్పూన్ ఉంటే సాంబార్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. బయట నుంచి కలిసి చూడలేదు నానబెట్టుకుని నైట్ నానబెట్టుకొని కొద్దిగా కొంచెం ఉడకబెట్టుకుంటే మంచిగా వస్తాయి, గట్టిగా వస్తాయి. ఇలాంటి నానబెట్టి ఉడకబెట్టింది అంత ఉబ్బలేదు. నైట్ నానబెట్టి బాగా ఉబ్బుతాయి. దొడ్డు శనగలు వేసుకోవాలి, మంచిగా కాబట్టి వేసుకుంటుంది. మనకి ఇట్లా రావాలి కలర్ మంచిగా ఇట్లా వస్తే టేస్ట్ బాగుంటుంది. మేము 2 గ్లాసుల బియ్యం పోసుకున్నాం కాబట్టి వాటర్ పోసుకున్నాం. మామూలుగా రైస్ కుక్కర్లో అయినా వండుకోవచ్చు. ఇట్లా తొందరగా కావాలి అని అనుకుంటే ఇట్లా కుక్కర్లో వేసుకోండి. మాకు తొందరగా వెళ్ళాలి, మీరు ఆఫీస్లలో ఇట్లా వెళ్తారు కాబట్టి చిన్న వాళ్ళకు తెలియదు కదా, తొందరగా అయిపోతుంది. చిన్న స్పూన్ ఎక్కువ అవసరం లేదు. మరి పచ్చికాయలు వేసుకోవాలి మొత్తం అనుకుంటే పచ్చికాయలు నేను 2 వేసుకున్నాను.
ఉడికినాక ఇట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా ఇట్లా వస్తుంది, బాగా వస్తుంది ఉడికినాక. ఇట్లా మంచిగా ఉడుకుతుంటే బియ్యం వేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. బియ్యం వేస్తే ఒక్క నిమిషం బియ్యం వేస్తే కొంచెం బియ్యం వేసుకుంటే అప్పుడు కొంచెం మంట స్లోగా పెట్టుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి పొంగుతుంది. బియ్యం వేసుకుంటాం మొత్తం పచ్చిమిరపకాయలు అయితే మొత్తం ఎల్లోగా వస్తాయి. ఇది రెండు మిక్సింగ్ వేసుకుంటాం కాబట్టి కొంచెం రెడ్గా వచ్చింది. దీంట్లోకి ఏ కర్రీ అవసరం లేదు. కర్రీ ఎందుకంటే మామూలుగా ఉట్టి పెరుగు తినొచ్చు, లేదంటే పెరుగు ఇష్టం పెరుగు వేసుకున్న వాళ్ళు మంచిగా పెరుగుతో తినొచ్చు, బాగుంటుంది. మేమైతే ఉట్టిగా తినాలని అనుకొని ఉట్టి ఇట్లా వేసుకుంటున్నాము. కర్రీ ఇట్లా ఏం అవసరం లేదు. అంటే కుక్కర్లో మళ్ళీ కలుపాం కాబట్టి ఒకటేసారి మంచిగా కలుపుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా తింటుంటే ఇక బఠానీ ఇట్లా చోలియా వస్తుంది, మధ్యలో ఆలుగడ్డ వస్తుంది. పంట పెట్టేసుకోవాలి. 3 నుంచి 4 వరకు అంతే, ఎక్కువ అవసరం లేదు. మామూలుగా అయితే 3 విజిల్లకు అయిపోతుంది మంచిగా, అంతనే పెట్టండి. మనం ఎంత వాటర్ పోసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంచెం మెత్తగా కావాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. పొద్దు పొల్లు కావాలని మేము ఇట్లనే తింటాం అనుకుంటే 3 నుంచి పోసుకోవాలి. 2 గ్లాసులు, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్, ఎక్కువ అవసరం లేదు. మొత్తం అయిపోయినాక 3 విజిల్స్ అయిపోయినాక మూత తీసి మీకు అన్నం ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. మీకు అర్జెంట్ కావాలనుకుంటే మీకు ఇట్లా విజిల్ ఇట్లా స్పూన్ పెట్టి ఇట్లా ఇడ్లీ తీసుకోండి. లేదు మనకి ఏం అర్జెంట్ లేదంటే ఆయిల్ అంటే పోయేంత వరకు ఉంటుంది, లేదంటే మనం తక్కువ తీస్తే ప్రెషర్ కుక్కర్. ఎందుకంటే చాలా మంది బ్యాచిలర్ అబ్బాయిలకు తెలియదు కాబట్టి చెప్తున్నా. కొంతమంది భయపడతారు, రైస్ కుక్కర్లు ఉండాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే చెప్తున్నా మనకు అర్జెంట్ అవసరం ఉంది అనుకుంటే ఇట్లా స్పూన్ పెడితే ఆయిల్ అంటే వెళ్ళిపోతుంది. మూత తీసేసుకోండి, వస్తుంది ఆలుగడ్డ. రైస్ కుక్కర్లో అయితే మనం కలుపుకోవచ్చు, కానీ ఎందుకంటే ఇంట్లో కలపనిక రాదు కాబట్టి ఇట్లా విడిగా వండుకుంటా కూడా మంచిగా వస్తుంది. ఇట్లా బాగా వస్తుంది ఇట్లా మంచిగా. అంటే ఆలుగడ్డ మొత్తం పైకి వచ్చింది కాబట్టి కొంచెం కలిపి చూపిస్తున్నాము. ఇట్లా రేపు మనం విడిగా వండుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇలా వచ్చింది. మీరు చేసుకున్నాక తిన్నాక టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. మేమైతే తింటున్నాం ఇప్పుడు. ఫుల్ ఆకలిస్తుంది, తింటుంటే తినాలనిపిస్తుంది. మంచిగా షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీ సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. మంచిగా పెట్టండి ఏదైనా కానీ. మీరు తిన్నాక ఎలా ఉందో కూడా చెప్పండి, నేను సంతోషపడతా. దాని వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు, చెయ్యండి, బాగుంటది. గంట కొట్టండి, ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టండి ఖచ్చితంగా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ మళ్ళీ చూపిస్తా.